దిస్ ఈస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. అండ్ మీరు ఇప్పుడు గన్స్ థైస్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్కువ స్పాయిల్ అవ్వట్లేదా మైండ్స్ అనేవి పొల్యూట్ అవ్వట్లేదు? ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ అయితే మీరు ఇప్పుడు మాట్లాడారో అసలు అది దట్ ఈస్ కనెక్టెడ్ టు ద సెల్ ఫోన్, నాట్ ద ఓటీటీ. ఏ రోజైతే మీకు సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చిందో ద వరల్డ్ ఈజ్ ఓపెన్, ఇంటర్నెట్ అది రియల్ వీడియోసా, పాన్ వీడియోసా, లేకపోతే అక్కడ మర్డర్ జరుగుతుందా, లేకపోతే ఏదో జరుగుతుందని రకరకాల వీడియోస్ మొత్తం వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి మీరు సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే సెన్సార్ అనేది 1952లో సినిమాటోగ్రఫిక్ యాక్ట్ అక్కడి నుంచి ఫాలో అవుతున్న ఒక ప్రాసెస్. అది మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్లో క్లాసిఫికేషన్ పెట్టి సెన్సార్ అనేది తీశారు. సో ఇప్పుడు ఏంటి ఒకటి అంటే ఒక చిన్న ఇది చెప్తాను మీకు, పిల్లలు చూసి చెడిపోతారు. ఇప్పుడు పిల్లలు చూసి చెడిపోతారు అనే కాంటెక్స్ట్ అసలు అంటే ఒక సెక్షువల్ అవేకనింగ్ వచ్చిన ఏజ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు పాన్ తెలిసినా తెలియకపోయినా మీకు వస్తుంది, విచ్ ఇస్ హౌ ద వరల్డ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద లాస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సెక్షువల్ అవేకనింగ్ రానప్పుడు అసలు ఇమేజరీకి మీనింగ్ తెలియదు. ఉదాహరణకి నాకు ఫస్ట్ టైము ఏదో మా ఇంట్లో ఏదో మాట్లాడుతూ ఉంటే మా మదర్ ఎవరితోనూ మాట్లాడుతా షీ సెట్ దిస్ లైన్, ఒక ప్రపంచం అన్నిటికన్నా అందమైనది స్త్రీ అని ఎవరితోనూ చెప్తా ఉంటే నేను విన్నాను. అదే పాయింట్, అది విన్నాను. కానీ నాకు అర్థం కాలేదు. అది ఎందుకు అర్థం కాలేదు అంటే అప్పుడు నా ఏజ్ ఐ వాజ్ బిలో మై సెక్షువల్ అవేకనింగ్, సో ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ దట్ మెంట్. యూ నో వాట్ ఐమ్ సెయింగ్? సో అది దట్ ఈజ్ నాట్ ద పాన్ అనేది ఉందనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ అంటే ఏంటి, ఆరిజిన్ విమెన్ బాడీయే పాన్. ఎందుకంటే నాకు వేరే రిఫరెన్స్ పాయింట్ నాకు లేనప్పుడు God induced me to feel a desire when I see a member of the opposite sex. బట్ ఇప్పుడు మదర్ చెప్పిన స్టేట్మెంట్కి ఈ పర్న్కి రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా. అందము అందం అనేది అట్రాక్షన్. ఎందుకు స్త్రీ అందం మీకు సెక్షువల్ డిజైర్ అనేది లేకపోతే స్త్రీ అందం ఎట్లా అసలు మ్యాటర్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్ అంత అందమైన అమ్మాయి ఉన్నా కూడా ఒక సింహానికి ఉట్టి ఫుడ్ కనిపిస్తుంది, సింహానికి ఐశ్వర్య రాయ్కి ఒక అంత అందం లేకుండా లావుగా ఉన్న ఒక అమ్మాయికి తేడా తెలియదు. ఇంకా నేను చెప్తున్నా ఐ డోంట్ ఫినిష్ ఇట్ యట్. ఓకే, అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ లైనెస్ని చూస్తే ఒక మగవాడికి ఏమనిపించదు. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా న్యాచురల్లీ వైడ్ ఫీలింగ్స్ నుంచి వస్తాయి. ఈ డిజైర్స్ అని ఇట్ ఈస్ నేచర్ ఇండ్యూస్డ్. ఆల్రెడీ అది దేవుడా, నేచరా, ప్రకృత, వాట్ ఎవర్ మనని సృష్టించిన దాంట్లో ఆల్రెడీ వైర్డ్ ఫీలింగ్స్ ఇవన్నీ. దీన్ని చూస్తే ఎవరు ఎలా ఫీల్ అవ్వాలి, ఎప్పుడు ఫీల్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎన్ అవుట్ సైడ్ ఏజెన్సీ, నాట్ మనం కాన్షియస్గా తెచ్చిపెట్టుకునే కావు, విచ్ ఇస్ అ న్యాచురల్లీ ఇండ్యూస్ ఫీలింగ్స్ అవి. ఓకే, అది మనకి డిపెండింగ్ ఆన్ మనం ఉన్న పరిస్థితి. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో జస్ట్ జీన్స్ టీషర్ట్ వేసుకుంటే చాలు అనుకోవచ్చు, అమెరికాలో బికినీ కూడా ఓకే అనుకోవచ్చు, సౌదీ అరేబియాలో మొత్తం బురకా వేసుకోవాలి. అది అక్కడక్కడ ఏరియాల్లో అక్కడక్కడ పరిస్థితుల్లో అక్కడక్కడ టైం పీరియడ్స్ బట్టి మారుతూ ఉంటాయి. అది సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ సబ్జెక్టివ్ టు ద కండిషన్స్ అట్ దట్ టైం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు ఫీల్ అయింది నేను ఫీల్ అవ్వకపోవచ్చు, నేను ఫీల్ అయ్యింది తను ఫీల్ అవ్వకపోవచ్చు, ఇంకోళ్ళు ఎవరో. ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ డిఫరెంట్ ఒక వేరియేషన్ ఆఫ్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ పర్సెప్షన్. అప్పుడు నో పర్సన్ క్యాన్ సే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని. ఇప్పుడు సెన్సార్ బోర్డులో 5 మెంబర్లు కూర్చుని దే కాంట్ రిప్రజెంట్ ద క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఎవర్ మైట్ సీ దట్ ఫిల్మ్ ఆర్ నాట్, విచ్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ బీన్ అబాలిష్డ్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో. సో ఇప్పుడు ఓటీటీస్కి వచ్చేసరికి ఏంటి, అదొక టెక్నాలజీ. ఇప్పుడు సెల్ ఫోన్ కూడా టెక్నాలజీ. సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఇంటర్నెట్ అనేది కనిపెట్టక ముందు, ఇంటర్నెట్ అనేది 1952 తర్వాత ఎప్పుడో 72, 82లో వచ్చి ఉంటుంది. అది సెల్ ఫోన్ వస్తుందని తెలియదు కాబట్టి వాళ్ళు అది పెట్టలేదు. టీవీ వస్తుందని తెలియదు ఆ టైంలో. ఇప్పుడు టీవీలో మీరు చూస్తే వాళ్ళు ఏదో బూతులు తిట్టుకుంటూ ఉంటారు పాలిటీషియన్స్, ఆయన తాట తీస్తూ ఉంటారు, నరుకుతూ ఉంటారు. అన్నీ ఎవరు సెన్సర్ చేస్తున్నారు చెప్పండి? ఎందుకంటే లైవ్లో వచ్చేస్తుంది. యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. సో మీకు సినిమా ఒక్కటే ఎందుకు దొరికింది? బికాస్ ఆఫ్ ద 1950 యాక్ట్. అంతకనే లేదు. అది యాక్ట్ అనేది అమలు పరచాల్సిన అవసరం ఉంది కాబట్టి సెన్సార్ బోర్డు అనేది ఉంది. అప్పుడు మీరు ఓటీటీస్లో కానీ యూట్యూబ్లో కానీ డిజిటల్ ఆన్లైన్ దాంట్లో అది గంటలు అంటే వేల గంటలు రోజుకి వచ్చేస్తూ ఉంటే అది ఎలా మానిటర్ చేస్తారు అసలు? అది ఇట్స్ నాట్ పాసిబుల్.
సో అప్పుడు మీకు ఇష్టం లేదు, మీకు ఇష్టం ఇది చూడదు. ఇప్పుడు డీ కంపెనీ అనేది ఏంటి, అండర్ వరల్డ్ సినిమా అది, దావుద్ ఇబ్రాహిం కథ. దావుద్ ఇబ్రాహిం కథ మీకు ఇష్టం లేదు, క్రిమినల్స్ తీయటం ఏంటి అని అనుకుంటే మీరు అది వదిలేసి లక్ష్మీ కటాక్షం చూసుకోండి, ఎవరు కాదంటారు కదా. సో ఈచ్ పర్సన్ షుడ్ టేక్ ఎ డెసిషన్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దట్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇంకోటి మీరు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది లేదు, అది చూడకూడదు అని దాచేసినంత మాత్రాన ఏది ఆగదు. ఫస్ట్ అంటే పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తారు మనకేమైనా తెలుసా, వాళ్ళు ఏం చూస్తున్నారో మనకేమైనా తెలుసా, ఇది తెలియడానికి ఆస్కారమే లేదు ఫస్ట్, యూనో. సో ద పాయింట్ ఈజ్ అది చూస్తే ఎలాంటి హార్మ్స్ ఉన్నాయి అని చెప్పచ్చు, కానీ చూడొద్దని చెప్పకూడదు ఇప్పుడు, విచ్ ఈస్ ద రాంగ్ వే టు అప్రోచ్ ఎనీథింగ్. యూ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ ద ప్రోస్ అండ్ కాన్స్. యా. సో మనం మూవీస్, మీ స్పార్క్, ఓటీటీ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టిన తర్వాత మోదీ గురించి మాట్లాడుకుంటే మీరు ఈ మధ్యన చాలా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు ట్విట్టర్లో. బట్ ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్ అలాట్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఐ థింక్ నేను రీసెంట్ టైమ్స్లో అంటే ఇయర్స్లో నేను చెప్పేది చేసిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్సైట్ఫుల్ ఇంటర్వ్యూస్. సో దట్స్ ఎ కాంప్లిమెంట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఐ డోంట్ నో హౌ టు క్యారెక్టరైజ్ ఇట్ బికాజ్ చాలా థింగ్స్ దో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు